ఆంధ్రప్రదేశ్ 10th పరీక్షా ఫలితాల్లో వేపగుంటకు చెందిన మామిడి లాస్యప్రియ రికార్డు సృష్టించింది. గురువారం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెలువరించిన 10th ఫలితాల్లో విశేష ప్రతిభను చాటుకుంది. 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రశంసలందుకుంది. ఇలా అనూహ్యంగా ఫలితాలు రావడంతో లాస్యప్రియ ఎంతో ఆనందించింది. ఆమె తల్లిదండ్రులు న్యాయవాది మామిడి రాజు, రాధారాణి అంతులేని ఆనందంలో తేలారు. లాస్యప్రియ విశాఖలో ఎన్ఏడి జంక్షన్ సమీప చైతన్య టెక్నో స్కూల్లో 10వ తరగతి వరకు చదివింది. లాస్యప్రియ ఫలితాలను చూసి ఆ విద్యా సంస్థ యాజమాన్యం ప్రశంసించింది. తాను ఊహించిన రీతిలో మార్కులు సాధించానని లాస్యప్రియ సంతోషం వెలువచ్చింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, స్కూల్ యాజమాన్యం ప్రేరణ తన విజయానికి కారణమని చెబుతోంది. భవిష్యత్తులో ఐఐటి పూర్తి చేసి తర్వాత ఐఏఎస్ అవ్వడమే తన లక్ష్యంగా లాస్యప్రియ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. చాలా హార్డ్ వర్క్ అయితే చేశాను 594 స్కోర్ చేయడానికి. మా పేరెంట్స్ చాలా సపోర్ట్ ఇచ్చారు. సోషల్లో నాకు 100 out of 100 రావాలంటే మా డాడీయే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. సైన్స్లో మమ్మీ చాలా హెల్ప్ చేసేవారు. సెకండ్, నేను ఎవరైనా థ్యాంక్ చేయాలంటే ఐ వుడ్ లైక్ టు సే మా ట్యూషన్ సార్ శ్రీనివాసరావు గారు. అతని ప్రోత్సాహం వల్లే నేను 594 సాధించగలిగాను. ఏం చదవాలి, ఎలా చదవాలి అని అయితే చెప్పారు. నాకు 594 రావాలంటే వీళ్ళందరి సపోర్ట్ వల్ల వచ్చింది. స్కూల్ మేనేజ్మెంట్ కానీ చాలా హెల్ప్ చేశారు. చాలా హ్యాపీగా ఉన్నాను. ఎక్స్పెక్టెడ్ మార్క్స్ అయితే వచ్చాయి. స్కూల్ అయితే 7:30కి స్టార్ట్ అయ్యేది. 7:30 to నైట్ 7 వరకు స్కూల్ స్టడీ అవర్స్ అలా చదివించేవారు. తర్వాత మళ్ళీ ట్యూషన్కి 8 to 10 అయితే చదివేదాన్ని. మళ్ళీ వచ్చిన తర్వాత 2 to 3 hours చదువుకొని అయితే బ్యాలెన్స్ చేసుకునేదాన్ని. స్ట్రెస్ అయితే ఎక్కడ తీసుకోలేదు. చక్కగా చదువుకున్నాను. 594 సాధించాను. స్పోర్ట్స్ లెస్ ఇంట్రెస్టెడ్. బుక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టేదాన్ని. నెక్స్ట్ గోల్ అయితే ఐఐటిలో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఐఏఎస్ అవ్వాలనేదే నా కల.